హైదరాబాద్ జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంతాప సభ జరిగింది. సోదరుడు మాగంటి వజ్రనాథ్, తల్లి మహానంద కుమారి గోపీనాథ్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ క్రమంలో మాగంటి గోపీనాథ్ కుటుంబానికే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ టికెట్ దక్కుతుందని ఆకాంక్షించారు. అధిష్టానం ఆదేశాల మేరకు పనిచేస్తామని సోదరుడు మాగంటి వజ్రనాథ్ తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. సభకు వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. ఈ కూడా డివిజన్ వాళ్ళు నా ప్రోద్బలంతో నేను ఈ సభకు వచ్చినాను. మా వాని యొక్క ఆశయాలు నెరవేర్చడానికి వచ్చాను. ఏమున్నా నా దగ్గర రమ్మని చెప్తున్నా, ఫస్ట్ నుంచి అదే మాట్లాడుతున్నా. నేను 2014 నుంచి ఈ కాన్స్టిట్యున్సీ యొక్క బ్యాక్ ఉన్నాను. అప్పటి నుంచి కనుక వీళ్ళందరూ నన్ను పిలిచారు. నేను ఇట్లా ఇబ్బంది బాధల్లో ఉన్నామంటే ఏం బాధలని తెలుసుకుంటాకు వచ్చిన ఎవరు కార్యకర్తలకి అందరికీ అండగా ఉండాలి. ఎవరు అన్న లేడు, ఆ అన్న లోటు మీరు తీర్చగలరు అని నన్ను పిలిచారు. పిలిచినందుకు నేను వచ్చినాను. మా వాని యొక్క ఆశయాలు నేను నెరవేర్చగలనని ధైర్యం ఉంది, చేయగలను, చేస్తాను అనుకుంటున్నా. ఫ్యామిలీకి అయితే టికెట్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. ఎవరికనేది వాళ్ళు నిర్ణయం నుంచి మా టీడీపీ తర్వాత మా దగ్గర టీఆర్ఎస్ వచ్చారు. బీఆర్ఎస్ అయింది, కంటిన్యూ అవుతున్నాం అంతే. అది